టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో పర్యటించిన ఆయన చంద్రబాబుపై విమర్శలు చేశారు. కుప్పాన్ని చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారని సీఎం జగన్ ప్రశ్నించారు. చంద్రబాబును భరిస్తున్న కుప్పం ప్రజల సహనానికి తన జోహార్లంటూ వ్యాఖ్యానించారు. కుప్పంలో 87,000 కుటుంబాలు ఉండగా 82,000 కుటుంబాలు తమ ప్రభుత్వ పథకాలు అందుకున్నాయని తెలిపారు. కుప్పం ప్రజలందరూ బ్యాంకులకు వెళ్లి ఎన్ని డబ్బులున్నాయో చూసుకోవాలని చెప్పారు. కుప్పంలో మరో 15 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. 35 ఏళ్లుగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉండి 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు కుప్పం బ్రాంచ్ కెనాల్ను ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. కుప్పానికి ఏమీ చేయలేని వ్యక్తి వల్ల ఏం ప్రయోజనం ఉందన్నారు. తనకు లాభాలు తెచ్చే పనులు మాత్రమే చంద్రబాబు చేస్తారని, తను మాత్రం కుప్పం ప్రజలకు చాలా మేలు చేశారని వ్యాఖ్యానించారు. కుప్పానికి ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని నీరు పారే కాలువగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితులే మనందరికీ కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ తెలంగాణలో పన్నులు వాటితో వచ్చే ఆదాయంపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. కమర్షియల్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, రవాణా, టీఎస్ఎండీసీ విభాగాల్లో ఆదాయ సేకరణపై ఆరా తీశారు. ఆర్థిక సంవత్సరాల వారీగా పన్నుల వసూళ్ల వివరాలు అడిగిన సీఎం వాణిజ్య పన్నుల విభాగంలో నిర్దేశించిన టార్గెట్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్ విభాగంలో అక్రమాలు అరికట్టి పూర్తి ట్యాక్స్ వసూలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని డిస్టిలరీల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. బాటిల్ ట్రాకింగ్ ఉండేలా తయారీ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందుకెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడా మండల కేంద్రంలో ప్రజాహిత యాత్ర ప్రారంభించారు బండి సంజయ్ కుమారుడు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదన్నారు. గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్ పేరుతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప వాళ్ళు చేసిందేంటని ప్రశ్నించారు. ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు దద్దెమ్మలంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే హుస్నాబాద్ నియోజకవర్గానికి మీరు చేసిందేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రధాని కావాలా, రాహుల్ ప్రధాని కావాలా అని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే ఆయనప్పుడు మా ఎంపీ అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉచితంగా బియ్యం ఇచ్చిర్రా, మీకు గ్యాస్ సిలిండర్ ఫ్రీ కనెక్షన్ ఫ్రీ ఇచ్చిర్రా, ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చిండా, ఫ్రీగా బియ్యం ఇచ్చిండా ఏమన్నా? మరి గ్రామీణ ఉపాధి పైసలు ఇచ్చిండా అప్పుడేమన్నా? మరుగుదొడ్లు కట్టించిండ్రా అప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లా? మరి ఏమి ఇవ్వకుండా మోడీ గారికి ఇన్ని ఇస్తే మరి ఏమి ఇవ్వలే గిన్ని చెప్తున్నా, అప్పుడు చూసి గిన్ని చెప్తున్నా. ఆయన అంటున్నాడా బండి సంజయ్ రామాయణం